మీ మామగారు ఎక్కడరా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్య? ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే తెలుగుతనం ముట్టి పడుతుందిరా అమ్మా, ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా, ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ, మన ప్రోగ్రాం లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా? నా తొట్టి పెట్టుకోవద్దు. చెల్లిమా నిమ్మ పండులా ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్క. ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రోడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. మరదల పిల్ల, ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమరు ఎన్నెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దుల కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు కనిపించుకున్నాం. అవును, మీరిక్కడ ఎందుకు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, ఆ చెట్ల ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగా తీస్తాడు. స్నానానికా? ఏం డౌటా? వేడి నీళ్ళ చన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఉంది. ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభనంగర్లో గురించి కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దొస్తున్నావే. నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్లి నిదర్శనమే. ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా. నీ స్నేహితురాలకి పెళ్ళయ్యే రాత రాసలేదు. మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు. మా చంద్రవంశం దరహాసం చూడు. మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు. నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పొగట్టడం ఆనవాయితీరా. పంచ ప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్న వదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులు వేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను, బుద్ధిందా?
నేను చెప్పనా? శాస్త్రం వచ్చినా శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపిండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ. నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగా దించా పురోహితుడిని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్టం సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకల కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా? సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్. మావారు నాకు పిల్లనిస్తారా? నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అన్నదమ్ములండి. మాగారు ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎరా తీసేయండి. అమ్మా చింతలు ఎక్కడ? చింతలు చాలా చెప్పి వెరీ గుడ్, చింతలు వచ్చేసాయి. అమ్మ అగ్గు ఒక్క ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్. తప్పు గుప్పు చెప్పాడు కదా. పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా. ఏం కళ్ళి వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లి కళ రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారండి. రోజులు పెట్టారమ్మా, పోయండి. అది ఇప్పుడు మీరు పట్టండి బాబు గారు, మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. అటేం చేస్తున్నావు? ఎట్టీరా సరిగది. అమ్మా ఇటు ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది రుక్మిణి? తెల్లవారితే చీకటి అవుతుంది. తెల్లవారితే చీకటి అవుతుందా? అవును, నాకు ప్రేమించే అర్హత లేదు, నాకు పెళ్ళయ్యే యోగం లేదు. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నన్ను మర్చిపోండి, దయచేసి నన్ను మర్చిపోండి.
ఎక్కరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్ల వాళ్ళకి అది ఏడవలసింది. మనం మగపిల్లవాడు కాదు, నేర్చేట ఎవరికి చెప్పకే. ఎక్కే ఎక్కే ఎక్కే. నువ్వు మారవు. అదే అదే. ఛీ. ఏమిటయ్యా ఇక్కడేం చేస్తున్నావు? పద టైం అవుతుంటే. నువ్వు రమ్మంటుంటే అన్నయ్య వెయిట్ చేస్తారు కదా. రావయ్యారా, ఇలా వ్యాన్లో పెట్టి ఏనాడు నాకు మాట తాగకూడదు. కూర్చో కూర్చోదండి. ఎవరు ఎక్కండి ఎక్కండి. అయ్యా నమస్కారం. అయ్యా మీరు పెట్టండి పెట్టు. అయ్యా ఎవరెక్కండి. అమ్మ మీరు ఎక్కండి, నేను ఎక్కండి. జాగ్రత్త అయ్యా నమస్కారం. వెళ్ళొస్తాం, పంచ జాగ్రత్త. అయ్యో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎక్కడమ్మా ఏంటి చూస్తున్నావు? అమ్మా మీరు ఎక్కండి ఎక్కండి. జాగ్రత్త చంద్రుడు గారు. అయ్యి అమ్మ జాగ్రత్త. నమస్కారం అండి. తగ్గించుకోండి. ఉంటానండి. పోనీ పోనీ మంచి పడుతుంది పోనీ. కన్న కూతుర్ని అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. పిచ్చమోహమా, ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని కళ్ళకంటారు కదా. మరి ఆ కళ్ళన్ని పండి కూతుర్ని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటారు ఎందుకో? ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయి కదా. కానీ నా కూతురు లేదు ఎవరింటికే? చంద్రవంశం చంద్రవంశం వాళ్ళింటికే. హాయ్ కన్ని లగిందిలా ఎర్రి మొహమ పడరా. పెళ్ళంటే పాపారం ఇంట్లో పెళ్ళి. ఏంటమ్మా? నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్. నా కూతురు పెళ్ళిలాగానే నీ పెళ్లి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా. కానీ వద్దు బాబాయ్, చంద్రమతి పెళ్లి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది. బంగారు తల్లి. మీరు మనుషులా పశువులా? నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను. దున్నపోతు మీద వర్షం కురిచినట్టు అయిపోయింది. దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకలా అరిచాను. నువ్వు ఊర కుక్కలా ఊహు అన్నావు. వీడు అడ్డగాడిదలా ఆహా అన్నాడు. నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను. మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుల్లా కుళ్ళ ఒడిచారు. సరేనయ్యా, నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను అంతే కదా. ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగ్ కూడా తొడిగారు. రింగా బొంగ. డాక్టరు, నీ కూతురు నిశ్చితార్థమన్నావు ఎప్పుడు? ఎల్లుండి. ఇది నీ అల్లుడికి తొడుగు. థ్యాంక్స్ బావగారు. నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో, లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్లో ఉంటాయి. అవును, ఈ పెళ్లి సడన్ గా ఎందుకు క్యాన్సిల్ చేశారు? వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలని. వాళ్ళ అంతస్తు ఎక్కడా, మీ అంతస్తు ఎక్కడా? ఒప్పుకుంటారా? ఇలా వెళ్తే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు. పాపం మంచివాళ్ళు. ఏమిటి సర్ప్రైజ్ విజిట్? సర్ప్రైజ్ ఇచ్చేది మీరు, షాకులు తినేది మేము. నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. ఐ సీ. మిమ్మల్ని ఆఫీస్ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించాలి. ఇట్స్ ఆల్ రైట్. విషయం ఏమిటో చెప్పండి. మీతో వియ్యముండే అదృష్టం మాకు కలుగుతుందా? నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్. ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు. తొందరపడకండి, నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు. ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవటం మా ఆనవాయితీ. వాలేవారు, మీరింటికి పెద్ద, మీ తమ్ముళ్ళు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా? ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను. మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. పెళ్లి నడక మాత్రం పోలా. ఏమిటి మామయ్య గారు ఇవన్నీ? ఉంటాయి అల్లుడు గారు. సున్నుండలు, చక్కెరాలు, కారపూస, బెల్లం బుంది, తొక్కుడు లడ్డు, మామిడి తాండ్ర, జీడిపప్పు, పకోడీ, అవన్నీ కూడా ఉన్నాయి అమ్మాయి.
స్వీట్ స్టాల్ మొత్తం వచ్చేసింది. పదండి ఊది పారేద్దాం, పని అయిపోతుంది. అదే కుదరదు. పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఊదేద్దాం. థ్యాంక్స్ పెద్దమ్మాయి. అసలు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్లికి ఆశాడు చూద్దామని. ఇంకెందుకు ఆలస్యం, పదండి. పదండి. నేను మీకోసం తెస్తే అన్ని నాకే పెట్టారండి. ఆ మూల సీట్లో నేను కూకుంటా. సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను. వాళ్ళు తీసుకుంటారులే, నువ్వు కూర్చోమ్మా. కూర్చొని చూడు. ఇక సినిమా మొదలెట్టచ్చుగా. ఓ నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు, ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు. దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి, మా పొన్నారి తమ్ముడి పోజులున్నాయండి, మా మామగారి పంచెత్తుళ్ళు ఉన్నాయండి. చూడండి చూడండి, చూసి ఆనందించండి. యావండి, సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి. అమ్మాయి బాగుంది కదా? చాలా బాగుంది. ఏంటిది? టీవీలో డైలీ సీరియల్ ఆ అమ్మాయి కనిపిస్తుంది. మనం ఎవరూ కనబట్టలేదేంటి? ఒరేయ్, మనం లేవురా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఎక్కడ ఈ కెమెరామెన్? మీరు కూల్గా ఉండండి, మేము వెళ్ళి తీసుకొస్తాం.